నెల్లూరు జిల్లా కావలిపట్టణంలో ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో విస్తృతస్థాయి వైసీపీ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జంకి వెంకటరెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలు కార్యకర్తలతో రామిరెడ్డి నివాసం నుంచి సభ ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జై జగన్ అంటూ నినాదాలతో కావలి రోడ్డు దద్దరిల్లింది. ప్రతి కార్యకర్త ధైర్యంగా ఉండాలని, రాబోతోంది జగనన్న 2.0 అని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కార్యకర్తల సమావేశంలో అన్నారు. పార్టీ కోసం ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి వచ్చే ఎన్నికల్లో మొన్నటికంటే అధిక సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిగా జగనన్నని చేసుకుందామని పిలుపునిచ్చారు. కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందన్నారు. అనంతరం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వం పోలీసులపై మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు, కేసులు, ఆస్తి నష్టం ఇవన్నీ కూడా మనం చూస్తాము. ఏ విధంగా కార్యకర్తలకు ఇబ్బంది పడుతున్నారు, నాయకులను ఇబ్బంది పడుతున్నారు. మమ్మల్నే కాకుండా జిల్లా నాయకులు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా అక్రమ కేసులు బనాయించి ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. అందులో భాగంగా ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో కాకాణి గోవర్ధన్ మీద ఎన్ని కేసులు బనాయించారో, అక్రమంగా జైలు పెట్టారో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అన్న గోవర్ధన్ అన్న ఎక్కడ కూడా బలోపేతం చేస్తున్నాడో మనం చూస్తాం. ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు, అన్యాయాన్ని ప్రశ్నిస్తే మన నాయకుల మీద, కార్యకర్తల మీద రఘు చెప్పినట్టు దాడులు, ఆస్తుల నష్టాలు, అక్రమ కేసులు, జైలు పంపించడాలు ఇవన్నీ కూడా చేయటమే కాకుండా ఆఖరికి నా మీద కూడా అక్రమ కేసులు, అది కూడా ఎమ్మెల్యేని నేను హతమార్చడానికి ప్రయత్నించినట్టు ఆ స్పాట్లో వీడియో తీయడానికి పోయిన వ్యక్తుల మీద వాళ్ళని పట్టుకొని కత్తులు అవన్నీ కూడా అక్కడ పెట్టి అక్రమ కేసులు బనాయించి, ఎస్సీ కేసులు బనాయించి మనం ఏదో ఒక వేరే డబ్బులు కడతామని కూడా డబ్బులు కట్టడం లేదు. మీరు ఎక్కితే డబ్బులు కట్టాలా, ఆడవాళ్ళ డబ్బులు కడతామని మీకు ఫ్రీ బస్ కదా అని చెప్పి వాళ్ళందరినీ ఫ్రీ అని చెప్పి వాళ్ళ పెళ్లికి పోవాలంటే నగలు ఓడిపోతున్నాయా, చీరలు నలిగిపోతున్నాయా, మగవాళ్ళ మీద పాపం కుప్పలు దోషి పనేసినట్టు పెట్టి వాళ్ళకి బస్సు దొరికే కూడా లేకుండా చేసి పెట్టించారు. ఈ 4 అయిపోయి 5వది ఈరోజు పాపం ఆయన రామానాయుడు గారు పాపం ఇరిగేషన్ శాఖ మంత్రి. ఆయన ఎంత పాపులర్ అయ్యాడంటే రాష్ట్రంలో నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 ఈరోజు పాపం ఎక్కడ కనపడటం లేదు. అడుగుతారు ఏమి పెద్ద మనుషులు
8,000 అని చెప్పి అడుగుతారని ఎక్కడ రావడం లేదు, మీరు గమనించలేదు. గమనించడానికి వెళ్ళిపోతున్నాడు. ముందు రోజు వీళ్ళు కొట్టేసుకుని లేదా పరిస్థితి. ఆయన పాపం చెప్పి వాళ్ళందరితో పాపం ఆ 18,000 రూపాయలు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఈరోజు వాళ్ళకి ఎగ్గొట్టేసారు. 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అని చెప్పి పాపం మై ఫస్ట్ ఓట్ విత్ సిపిఎం, నా మొట్టమొదటి ఓటు నేను చంద్రబాబు నాయుడు వేస్తున్నా, నాకు ఉద్యోగం ఇస్తాడు, ఉద్యోగం లేకపోతే నెలకు 3,000 అయితే పాపం తల్లిదండ్రులు కూడా అనుకున్నాడు, పోయిన తిరుగుతున్నాడు, ఏదన్నా బైక్ పెట్రోల్ అయినా వస్తామని అనుకుంటే ఆ 3,000 రూపాయలకు సంబంధించి నిరుద్యోగులు మోసం చేశాడు. నువ్వు 4 పథకాల్లో 6 పథకాల్లో 4 పథకాలు ఎగ్గొట్టి 2 పథకాలు అనాగోరగా ఇచ్చి ఈరోజు నేను సూపర్ 6 సూపర్ హిట్ చేశానని చెప్పి మాట్లాడాడంటే ఆ పెద్ద మనిషి గురించి ఇక మంచి కళ్యాణ మండపంలో మనం ఇంతసేపు మాట్లాడుకోవాల్సినటువంటి దౌర్భాగ్యం కూడా ప్రత్యేక కాబట్టి